అమరావతిని క్యాపిటల్గా అనౌన్స్ చేసిన తర్వాత ఏదైనా మేజర్ వర్క్ జరిగింది ఆ ప్రాంతంలో అంటే ఒకటి చెప్పండి అంటే ఏం చెప్తాం మనం? వెస్ట్ బైపాస్ ఒక్కటే జరిగింది. ఎందుకు అంటే అది సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొని ఇక్కడ రాజకీయాలతో అమరావతితో కూడా సంబంధం లేకుండా ఆ వెస్ట్ బైపాస్ని డెవలప్ చేశారు. ఆ వెస్ట్ బైపాస్ డెవలప్ చేయటం వల్లే ఎయిర్పోర్ట్కి అమరావతికి కనెక్టివిటీ. అలాగే ఈ గొల్లపూడికి ఎయిర్పోర్ట్కి మిడిల్లో ఉన్న ప్రాంతాలన్నీ ఎయిర్పోర్ట్కి నియర్ అయినాయి. అలాగే అమరావతికి కూడా చాలా నియర్ అయిపోయినాయి. అంటే కోర్ క్యాపిటల్కి చాలా నియర్ అయిపోయినాయి. ఎటువైపు ట్రావెల్ చేయాలన్నా కూడా ఈజీ అయిపోయింది. సో ఈ ఏరియాస్ అన్నీ చాలా ప్రీమియంగా డెవలప్ అవుతూ ఉన్నాయి. ఒక న్యూ సిటీయే డెవలప్ అవుతుందని చెప్పచ్చు. సో ఈ ప్రాంతాల మీద ఫోకస్ చేస్తే ఇప్పటికి కూడా అఫోర్డబుల్ ప్రైజెస్లో మీకు ప్లాటింగ్ దొరుకుతూ ఉంది. అలాగే మీ డ్రీమ్ హౌస్ని, మీ డ్రీమ్ విల్లాని సొంతం చేసుకునే అవకాశం ఉంది. దీనిలో పర్టికులర్గా ఒక ప్రాంతం గురించి నేను చెప్తాను. అదేంటున్నా, వెస్ట్ బైపాస్కి అటాచ్డ్గా ఎయిర్పోర్ట్కి చాలా నియర్గా అమరావతి క్యాపిటల్కి 10-15 మినిట్స్ డ్రైవ్లో ఉన్న నున్న ప్రాంతం. ఈ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేసుకోవటానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయండి. ఫ్యూ సిఆర్డిఏ లేఅవుట్స్ ఆర్ దేర్, దట్ టు ఎట్ ఎఫోర్డబుల్ బడ్జెట్ 15,000 నుంచి 20,000 వరకు ఈరోజు అంటే ఈరోజు హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకునేలాగా మీకు ప్లాటింగ్ ప్రాజెక్ట్స్ దొరుకుతూ ఉన్నాయి. సో సెమీ అర్బన్ నుంచి అర్బన్కి ట్రాన్స్ఫార్మ్ అవుతున్న ఏరియా. సో ఈ ఏరియా ఒక గోల్డ్ మైన్. ఎందుకంటే ఒక పక్క చూస్తే ఎంప్లాయ్మెంట్, ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్ ఒక పక్క, ఇంకొక పక్క చూస్తే వెస్ట్ బైపాస్, అలాగే 15 మినిట్స్ ట్రావెల్ టు అమరావతి, 15 మినిట్స్ ట్రావెల్ టు ఎయిర్పోర్ట్. సిటీలో ఏ ప్రాంతానికి రీచ్ అవ్వాలన్నా 15 to 20 మినిట్స్ ట్రావెల్, ప్లస్ అన్ని రకాల సౌకర్యాలు మ్యాటర్ ఆఫ్ 10 మినిట్స్లో మనకు అందుబాటులో ఉంటాయి. హెల్త్ కేర్ కావచ్చు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, మాల్స్ కావచ్చు, రెస్టారెంట్స్ కావచ్చు, వాట్ ఎవర్. ఇది ఉంది, ఇది లేదు అనేది లేదు. ప్లస్ వీటన్నిటికీ మించి మైగ్రేషన్ అండి. ఈ ప్రాంతానికి పీపుల్ మూవ్ అవుతూ ఉన్నారు. రియల్ ఎస్టేట్లో తమ రూల్ ఏంటంటే మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే ఒకటేనండి, పీపుల్ ఎటువైపు మూవ్ అవుతున్నారో అటువైపు మన రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. ఈ ప్రాంతానికి పీపుల్ చాలామంది మైగ్రేట్ అవుతూ ఉన్నారు బికాజ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. ఉన్న తర్వాత ఉన్న ఇండస్ట్రియల్ ఏరియా కావచ్చు, ఎఫోర్డబిలిటీ ఒకటి కావచ్చు, రెంట్స్ తక్కువ ఉండటం కావచ్చు, కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ ఉండటం కావచ్చు, అండ్ పీస్ఫుల్ అట్మాస్ఫియర్. జనరల్గా విజయవాడ ఈ సరౌండింగ్స్లో పాలిటిక్స్ ఎలా ఉంటాయో మీకు తెలిసిందే. బట్ ఈ ప్రాంతాల్లో పార్టీతో సంబంధం లేకుండా, పాలిటిక్స్తో సంబంధం లేకుండా ప్రజలందరూ చాలా పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. దానివల్ల పీపుల్ చాలా పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో సెటిల్ అవుతూ ఉన్నారు. సో పీపుల్ సెటిల్ అవుతున్నారంటే రియల్ ఎస్టేట్కి డిమాండ్ పెరుగుతుందనే, హౌసెస్కి డిమాండ్ పెరుగుతుందనే, ల్యాండ్స్కి డిమాండ్ పెరుగుతుందనే. పీపుల్ పెరిగినప్పుడు అన్ని రకాల సౌకర్యాలు ఆ ప్రాంతానికి వస్తాయి. ఇవన్నీ జరిగినప్పుడు ల్యాండ్ ప్రైస్ పెరుగుతుంది. సింపుల్ థింగ్ అండి. సో ఈ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. పర్టికులర్గా ఈ ప్రాంతం గురించి ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా యూ క్యాన్ రీచ్ అవుట్ అండి. నేను నెంబర్ ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ.